రెడీయా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అంటే నా యూట్యూబ్లో ఇన్కమ్ ఎంత అన్న, మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత మనీ వస్తుందన్న, ఫేస్బుక్ నుంచి ఎంత మనీ వస్తుందన్న, అంటే మీకు ఇక్కడ నుంచి మనీ ఇక్కడ నుంచి ఎలా వస్తుందన్న అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. అంటే ఒకసారి నువ్వు చెప్పొచ్చు కదా అన్న, నీకు మనీ ఎంత వస్తుంది, ఒకసారి మా అందరికి షేర్ చేయొచ్చు కదా అని అంటున్నారు. డైరెక్ట్ నేను చెప్పవద్దు. నిజంగా అది చెప్తే యూట్యూబ్కి అంటే యూట్యూబ్ అట్లా తీసుకున్న మనకు స్ట్రైక్లు పడతాయి. అది కొంతమంది యూట్యూబర్కి మాత్రమే తెలుసు. అది కంపల్సరీ నేను ఒక వీడియో చేసి నేను పెడతాను. అంటే నేను వీడియో అంటే ఇట్లా మాట్లాడి మాత్రం చెప్పాను, ఓకేనా? నేను వీడియో చేసినప్పుడు మధ్యలో ఒక యాడ్ లాగా నేను ప్రమోషన్ కూడా ఏం చెప్పాను. ఒక ప్రమోషన్ తీసుకుంటే నాకు 6 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అంటే ఒక ప్రమోషన్ చేస్తే నాకు 25,000 30,000 ఇంకా ఏవో తీసుకోవచ్చు. అంటే 30 seconds మాట్లాడితే నిజం చెప్పాలంటే, అంటే మన వీడియోస్ బట్టి, మన టాలెంట్ బట్టి, వ్యూస్ బట్టి, లైక్లు బట్టి మనం ప్రమోషన్ చేయొచ్చు. నేను ప్రమోషన్ మాకు ఇంతవరకు అయితే చేయలేదు. ఎందుకంటే ఒకసారి నేను ప్రమోషన్ చేస్తే నాకు స్ట్రైక్ పడ్డది. సార్ స్ట్రైక్ పడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25,000 కక్కుర్తి పడ్డా. నిజంగా చెప్తున్నా కదా, ఎంత కక్కుర్తి పడ్డా అంటే మనీ వస్తుంది. అప్పుడు నాకు అవసరం ఉన్నది. నేను ఆఫీస్ పెట్టినందుకు, ఎందుకంటే అందరికి పేమెంట్ ఇవ్వాలి కదా. ఇంకా డబ్బులు ఎక్కువ నాకు చాలా టైట్గా అయిపోయింది. ప్రమోషన్ చెప్తే డబ్బులు వస్తాయి కానీ చెప్పి ప్రమోషన్ చెప్పేసిన స్ట్రైక్ పడ్డది. స్ట్రైక్ పడ్డాక నుంచి దరిద్రం ఎట్లా ఉందంటే ఇంకా నా చుట్టుముట్టు వైపులా తిరుగుతుంది. ఇంకా అది ఎందుకు చెప్తున్నాడు కనుక స్ట్రైక్ పడ్డా కానీ నా మైండ్ పని చేయలేదు. ఇంకా నాకు పడ్డప్పుడే నేను వెళ్ళి ఇంకా నాకు మాటలు చెప్పలేకపోతున్నా. అది ఏం కాలేలే, ఇప్పుడైతే ఓకే. ఇంకా అది పోతుంది. దాదాపు 2 years అవుతుంది. 2022లో పడ్డ స్ట్రైక్ అది కూడా మీకు చూపిస్తాను. దానివల్ల వ్యూస్ కూడా పోవట్లేదు. ఆయన పర్లేదు, ఆయన చిల్లసారి తగ్గడం ఏంటి, ఇది కాకపోతే ఇంకొకటి అవునా కదా, చిల్లసారి తగ్గడం ఏంటి అదొక విషయం. దాన్ని ఏం లేదు. ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, మనకి ఏమైనా కాలిగినా చేతిరిగినా ఏం చేసినా కానీ మన పని మనం చేసుకుంటూ పోతే మన ఫుడ్, లేకపోతే మాత్రం ఉండదు. అంతే కదా. నాకు తెలిసింది అదొకటి, మా అమ్మ చెప్పేది అంతే. అమ్మన్న వరకు నాకు కొంచెం, ఇప్పుడు అమ్మ కూడా నా పక్కన లేదు. ఇప్పుడు ఒంటరిగానే ఉన్నా. ఇప్పుడు ఒకరు కూడా నా పక్కన లేరు. 6 months అవుతుంది అమ్మ చూడక. నేను అమ్మ అన్నీ కష్టాలు అందరికీ ఉంటాయి. ఒంటరిగా ఇంతకుముందు వీడియోస్ ఎందుకు రావట్లే అంటే కారణం నేను చెప్తాను చూడు. వినండి ఒకసారి. ఇంతకుముందు నేను మణికొండలో ఆఫీస్ తీసుకున్నప్పుడు ప్రతిరోజు డే బై డే వీడియో రిలీజ్ చేసుకొని ఇప్పుడు చేయకుండా అయిపోయినా. ఇప్పుడు ఆఫీస్ కూడా తీసేసిన. ఎందుకంటే 25,000 మంత్లీ 25,000 కట్టాలంటే చాలా కష్టం అయిపోయింది. తర్వాత వీడియో చేయకుండా అయిపోయినా. కొంచెం నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేసిండ్రు. సినిమా అని చెప్పి దానమ్మ తిరిగిన. చాలా మంది వచ్చిండ్రు. డబ్బులు ఉన్నప్పుడు మాత్రం దెంగి తిని ఏమనుకోకండి, కొంచెం మాట్లాడుతున్నా సారీ. డబ్బులు ఉన్నప్పుడు అయితే అందరు నా కూడా అనుకుంటారు. డబ్బులు లేనప్పుడు మాత్రం దగ్గర ఎదుపుగా అంటారు. ఇది మాత్రం పక్క. ఎంత డబ్బు ఉంటే అంత వాల్యూ. నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో, నా బిడ్డకి నేను ఇంతవరకు ఏం పెట్టలేకపోయినా. నిజంగా చెప్తున్నా, ఇంత ట్రబుల్లో ఉన్నంటే దాదాపుగా ఇప్పుడు 9 months అవుతుంది నాకు పాప పుట్టి. పాపకు నేను ఏం చేయలేకపోతున్నా. నిజంగా చెప్తున్నా, కరెక్ట్ నేను తలుచుకుంటే నిజంగా చెప్తున్నా. నాకు అన్న నీకు ఇంతకుముందు అన్నారు కదా, నీకు ఎంత వస్తుంది ఏందని చెప్పి 1 month నేను 3 lakhs 4 lakhs నిజంగా చెప్తున్నా. 3-4 lakhs నేను తీసుకున్నట్టు మంత్లీ. నిజంగా నా బుద్ధంతా ఉంది. నాకు ముందు నేను కష్టపడితే నాకు ఆడికి వస్తుంది. ఏదన్నా నా వల్ల అయితే నేను చేయగలను. నిజంగా పట్టుదలతో చెప్తున్నా. ఎందుకంటే ఎవరికన్నా ఉంటేనే మాట్లాడతాడు. అంటే నేను చేయగలను. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేయకుండా ఏదో కొన్ని కోల్పోయినా. దానివల్ల నేను ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నా. ఒక్కరినే ఉంది. నాకు సపోర్ట్ ఏం లేకపోయి నేనే సపోర్ట్. నాకు సపోర్ట్ ఏంది? ఇప్పుడు నన్ను నమ్ముకొని దాదాపు 20 channels ఉన్నాయి. ఇప్పుడు నన్ను నమ్ముకొని అన్నాను వీడియో చేయట్లేదు, పెట్టాను అదన్నా ఇదన్నా అని చెప్పి. ఇప్పుడు ఎంతమంది అంటే వీడియో చేయకపోతే ప్రతిరోజు ఫోన్ చేసి నన్ను అన్న చేయన్నా ప్లీజ్ అని కాలు మొక్తాను, ఇట్లా ఉండకన్నా, నేను నమ్ముకుని మేము ఉన్నామన్నా, మేము బోట్ మీద పడతామని అని చెప్పి. నేను ఆఫీస్ అక్కడి నుంచి నేను ఖాళీ చేసినప్పుడు దాదాపు 8-9 మంది అందరు రోడ్డు మీద పడిపోయిండ్రు. ఇప్పుడు ఆఫీస్ బాగా సెటిల్ అయిపోయిండ్రు. తర్వాత ఇంకా వేరే సూపర్ వేరేలా సెటిల్ అయిపోయిండ్రు. అప్పుడు నేను కరెక్ట్గా నిలబడి ఉంటే, నేను కొంచెం సినిమా అని చెప్పి దాంట్లో అడుగు పెట్టకుండా ఉంటే, లైఫ్ ఒకటే యూట్యూబ్ ఒకటే కాదు కదా నాకు. లైఫ్ అంటే సినిమా కదా, నాకు సినిమా అంటేనే ఇష్టం. సినిమా కోసం నేను ఫస్ట్ స్టార్టింగ్కి 1 లక్ష రూపాయలు పెట్టుకొని చేసిన. ఫస్ట్ నేను 2015-16లో అంటే షూటింగ్ దాదాపు 2 years పట్టింది నాకు. అంటే నాకు అప్పుడు నేను పని చేసుకుంటూ కష్టపడి ఇంతవరకు వచ్చినోడిని నాకు తెలియదా. సినిమా అంటే ఇప్పుడు కష్టపడి మొత్తం సినిమా కోసం అని చెప్పి సినిమా వల్ల
ఎంత లాస్ అయిపోయినా అంత లాస్ అయిపోయినా ఎంత సంపాదించిన అంత మొత్తం కలిసి నువ్వు ఎంత సంపాదించినావు అని చెప్పి అది కంపల్సరీ చెప్తాను. నేను చెప్పను, నీకు చెప్తే కూడా నీకు మాటని కాదు, ఎందుకంటే నేను మాట్లాడేది వేరు. అది కంపల్సరీ ఆల్రెడీ మీకు అర్థమైపోయి నేను చెప్పినా కదా మంత్లీ ఇంత సంపాదించుకొని ఇప్పుడు ఏం సంపాదించలేకపోతున్నా అని చెప్పి మళ్ళీ కంపల్సరీ వీడియో స్టార్ట్ చేస్తా. మళ్ళీ డే బై డే వీడియో చేస్తూనే ఉంటాను. మ్యాథీకి చిల్లర స్టాండ్ ఎట్లా ఉంటాడు, ఇంతకుముందు చిల్లర స్టాండ్ ఎట్లా ఉన్నాడు, డబ్బల్ అయి కంపల్సరీ చూపిస్తాను. మొత్తం ఎట్లా ఉంటుంది అంటే మ్యాథీకి మీ అమ్మ వేరే లెవెల్లో ఉండాలి. దాదాపు అందరు ఫోన్ చేసి అన్న చెయ్యనని మనీ నేను పెడతాను, అది పెడతా ఇది పెడతా అని చెప్పి దాదాపు నేను ఆఫీస్ ఇప్పుడు మొన్న వెళ్ళి ఆఫీస్ చూసిన ఒకటి దాదాపు ఎంత చెప్పిండ్రు 45,000 అంట. ఫిలిం నాలని 45,000 అంట. ఇంకేమో 45 మళ్ళీ అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి, 1,50,000 ఇవ్వాలంట. ఇంకమ్మ ఏంది మనం ఇప్పుడు ఏమన్నా చేయాలంటే పెడతలేదన్నా 3-4 lakhs మళ్ళీ మనకి అన్ని మన మెటీరియల్ అన్నీ కావాలి, ఇప్పుడు అవన్నీ తీసుకోవాలి. మా దమ్మా ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటూ ఇప్పుడు అన్ని విషయాలు మొత్తం మీకు షేర్ చేసుకుంటేనే కదా మీకు తెలిసేది. ఇప్పుడు అందుకోసం మీకు చెప్తున్నా అవన్నీ ఇట్లా ఇంత పెట్టుకుంటున్నా, ఇంత అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది మొత్తం మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. అన్న ఏం చేస్తున్నాడు, అన్న ఏంది అని చెప్పి నేను గుడ్డిగా అందరిని నమ్మి మొట్ట గుడిచిపోయినా. నిజం చెప్పాలంటే అందరిని నమ్మి మొట్ట గుడిచిపోయినా. ఈసారి మొట్ట గుడిచిపోయేంత అవసరం లేదు. నన్ను నమ్ముకున్న వాళ్ళు మాత్రం నేనైతే మోసం చేయండి. నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇది మాత్రం పక్క నిజంగా చెప్తున్నా. సరే అయితే నేను మణికొండలో మళ్ళీ ఆఫీస్ తీసుకుంటా, కంపల్సరీ తీసుకుంటాను. తీసుకున్న నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే పిచ్చి ఉంటుందో, సినిమా అంటే పిచ్చి ఉంటుందో కంపల్సరీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కంపల్సరీ ఒక టీంలా అందరికీ చేయండి. ఇది మాత్రం సపోర్ట్ ఇస్తాను, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది నేను చెప్పిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు నిజంగా చెప్తున్నా, నేను చెప్పిన పిల్లలు ఒక్కొక్కరు కారు కొనుక్కున్నారు. వాళ్ళ పేరు చెప్తే మాత్రం ఇంకా మీ షాక్ అవుతారు. అన్నా నిన్న మీ ఫ్యాన్స్ అన్నా చెప్తే మీరే షాక్ అవుతారు. అది ఇప్పుడు వాళ్ళ ఒక రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు మంత్లీ 2 lakhs 1,50,000 60 అలా సంపాదిస్తున్నారు. వాళ్ళని ఇట్లా నా ఫ్యాన్స్ నేనే చెప్పి ఇంతవరకు తీసుకొచ్చిందా అంటే నేను వచ్చింది ఇప్పుడు 2015-16లో వచ్చిన నేను అడుగుపెట్టాను. నేను చెప్పాలంటే నాది చిన్నప్పటి నుంచి నాది ఒక గోల్. నేను అప్పటి నుంచి ఇంతవరకు నాకు బ్రాండ్ ఒక నిలబెట్టుకుని ఇంత సక్సెస్తో ఏదో ముందు గుడ్డిగా తోసుకుంటే వెళ్ళిపోతున్నాను నేను. నాకైతే ఏం లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇప్పుడు ఏం లేదు. నా గుద్దల దమ్ము నాకు ఉంది, నేను చూసుకున్న దమ్ము నాకు ఉంది. ఎవరిని మాత్రం నమ్మను. మీరు కూడా అంతే, ఎవరు కూడా నమ్మకూడదు. ఎవరు వచ్చి బొచ్చు ఎట్టుగా కూడా మనకు పెట్టేది ఎవ్వరు లేడు. నిజంగా చెప్తాను, పెట్టేది మనకు ఎవ్వరు లేడు. మన గుద్దల దమ్ము మనకే కావాలి. ఎవరు మాత్రం అసలు నమ్మకు, అసలు ఎవ్వరు నమ్మకే నమ్మకు. అందరు దొంగ నా కొడుకులే అంత. ఎవ్వడైనా అంతే, ఎట్లా అనుకోరు ఏమైనా అనుకోరు. ఎవ్వరు మాత్రం నమ్మకూరి, అమ్మాయిన మాత్రం నమ్మురి అంతే. అది ఎవ్వడైనా కానీ వేస్ట్. నీ గుద్దల దమ్ముంటే నువ్వు చూపించుకో, ఓకేనా? ఏదన్నా కానీ. సరే అయితే వెళ్దామా, షూట్కి వెళ్దామా? ఇంకా షూట్ ఉంది. ఆ షూట్ అయిపోయిందా, షూట్ నేను చెప్తా కదా నాకు ఎంత వచ్చింది, మనీ ఎంత వచ్చింది, యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది, మొత్తం సోషల్ మీడియా ఎంత సంపాదించినామని అని చెప్పి అది మొత్తం ప్రూఫ్తో ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. ఇప్పుడు కూడా ఏం లేకుండా ఒంటరిగా ఏదో చేయాలి, ఏదో సాధించాలి, నా వల్ల అవుతుంది. నమ్ముకుని చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, చేసి చూపించాలి. సరే ఏంది కష్టపడరు, ఏమంటారు కష్టపడరు. చిన్న స్టార్ అంటే ఎట్లా తెలుగు ఆంధ్ర అది చెప్తే బాగుంది కాదు. అది ఎక్కడికో చిన్నపిల్లలు కలుస్తారు. కలిసినప్పుడు చిల్లరన్నా అంట. అది తగ్గించి నీకు ఏం కావాలి ఒక మనిషికి, అంతే కదా? ఒక మనిషికి ఏం కావాలి, తినకపోయినా కడుపు ఎండిపోతుంది. ఇంకా అట్లా అనిపిస్తుంది చిల్ల స్టార్ అంటే, ఓకేనా? సరే మనం ఉంటాను. కంపల్సరీ నాకు వచ్చేప్పుడు షూట్ పెట్టుకోవాలి, షూట్కి రెడీ కావాలి, ఓకేనా? లవ్ యూ సో మచ్ అందరికీ. సరే అయితే షూట్కి వెళ్ళిన తర్వాత వీడియోస్ మాత్రం మేము ఆఫ్ చేయను, మ్యాథీకి వీడియోస్ చేస్తూనే ఉంటాం. సరే ఓకే, రైట్, బై.